కరీంనగర్ జిల్లా నారాయణపూర్లో హైటెన్షన్ కొనసాగుతోంది. గ్రామసభ వివాదం మరింత ముదురుతోంది. గ్రామసభ ఘర్షణకు సంబంధించి నమోదైన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సర్పంచ్, వార్డు సభ్యురాలి మధ్య జరిగినట్లు చెబుతున్న ఆడియో సంభాషణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. తమను సర్పంచ్ బెదిరించారంటూ వార్డు సభ్యురాలు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. కాదు అన్న ఏమన్నా అన్యాయం చేసిందా నీకేం పని చేసి పెట్టలేదు అన్న చెప్పు. అన్న మీద వ్యతిరేకంగా పోయి వాళ్ళు పెడితే నువ్వు సంతకం పెడతావా? వ్యతిరేకంగా ఊరు గురించి అన్నారు కదా, నేను ఊరు గురించి ఇప్పుడు నాకు ఓటేసిన వాళ్ళు వాళ్ళే కదా అడిగింది. ఊరు గురించి సంతకం పెట్టు అంటేనే కదా నేను పెట్టింది. అన్న గురించి వ్యతిరేకంగా ఏముంది? కాదురా, మ్యాటర్ ఏం రాసింది చదవద్దా? ఫోటోలు కూడా తీసిరట, ఫోటోలు కూడా ఉన్నాయట వాళ్ళ దగ్గర. నువ్వు మ్యాటర్ చదివి పెట్టద్దా? అదే వదనే, ఇప్పుడు అందరు ఉన్నారు కదా, నేను ఒక్కదాన్ని కాదు కదా, నేను వార్డ్ నెంబర్ని ఒక్కదాన్ని కాదు కదా, ఉన్నారు కదా ఇంకా వాళ్ళందరూ పెట్టిరు కాబట్టి నేను కూడా పెట్టిన వాళ్ళతో. ఇంకొకటి ఏంటిదంటే మన వాడళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు నువ్వు పెట్టాలి అని అన్నారు కాబట్టి నేను పెట్టిన. ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు వార్డ్ నెంబర్లు ఉన్నారు కదా, వార్డ్ నెంబర్లు ఒక్కదాన్ని నేను పెట్టలేదు కదా, అందరు పెట్టిరు. ఊరు గురించి కాబట్టి నేను కూడా పెట్టిన. నేను ఒక్కదాన్ని నేను పెట్టను అనలేను కదా, ఊరు గురించే కదా. సర్పంచ్ భార్య అయితే భర్త పెత్తనమని ఒకటి ఇచ్చిరట లెటర్ కలెక్టర్ అమ్మకు. ఓకే, ఊరు గురించే. గ్రామసభ ఘర్షణ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్లో సొంత పార్టీకి చెందిన గ్రామ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధుల పేర్లు ఉండడం చర్చనీయాంశంగా మారింది. నారాయణపూర్ ఉప సర్పంచ్తో పాటు పలువురు వార్డు సభ్యులను కేసుల్లో నిందితులుగా చేర్చినట్లు సమాచారం. సర్పంచ్ భర్త ఆత్మహత్య యత్నానికి కారణమయ్యారనే ఆరోపణలతో బిఎన్ఎస్ 108 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ముంపు వివాదానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని కఠిన సెక్షన్లు ప్రయోగించినట్లు గంగాధర పోలీసులు తెలిపారు. మరోవైపు గ్రామసభలో జరిగిన సమయంలో తాను అక్కడ లేనని చెబుతున్న మండల మైనారిటీ అధ్యక్షులు నజీర్ను A4 నిందితుడిగా చేర్చడంపై వివాదం కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, గంగాధర మండలం ఎస్ వైశాలి, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో ఒక ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది, ఒక హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. 4 రోజుల నుంచి కూడా చాలా కాలంగా కూడా ఈ గ్రామాన్ని ముంపుగా ప్రకటించాలనేటువంటి వాదన, ఈ యొక్క గ్రామస్తులకు సంబంధించి ఒక డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక 40 ఇండ్లను సంబంధించి కూడా ముంపుగా ప్రకటించడంతో ఈ వివాదం తాజాగా మరొకసారి తెరపైకి వచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సర్పంచ్ భర్త, సర్పంచ్ కి సంబంధించి ఒక గ్రామ సభ నిర్వహించారు 3 రోజుల క్రితం. ఈ గ్రామ సభలో కొంత గ్రామస్తులకు మరియు సర్పంచ్ భర్తకు మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా సర్పంచ్ భర్త ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రస్తుతం ఆయన కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో కోలుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అతనికి సంబంధించి ఆత్మహత్య కారణమయ్యారంటూ కూడా ఈ నారాయణపూర్ గ్రామంలో ఉన్నటువంటి 13 మంది పైన చాలా కఠినమైనటువంటి సెక్షన్లతో కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులు అనేటువంటివి పూర్తిగా మరింత వివాదాస్పదంగా మారాయి. నాన్ బెయిలబుల్ సెక్షన్లతో పాటు బిఎన్ఎస్ 108 ఇందులో కీలకంగా మారింది. దీనికి సంబంధించి ఆత్మహత్య కారణమైనటువంటి కేసులు నమోదు చేయడమే కాకుండా 13 మంది పైన నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టడంతో మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. 3 రోజులుగా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే గ్రామంలో కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం గ్రామానికి సంబంధించిన మహిళలందరూ కూడా గంగాధర పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. గంగాధర పోలీస్ స్టేషన్ లో పోలీసుల పైన దీనికి సంబంధించి ఏదైతే కేసులు నమోదు చేశారో ఆ కేసులు ఎత్తాలంటూ కూడా
మహిళలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే Right. ఈ గ్రామానికి చెందినటువంటి 13 మందికి సంబంధించినటువంటి వ్యక్తులు దాదాపు 4 రోజుల నుంచి పరారీలో ఉన్న నేపథ్యంలో వారంతా ఎక్కడున్నారు, అజ్ఞాతంలో వెళ్ళిపోయారు, వారు ఎలా ఉన్నారు, అసలు వారిని అరెస్ట్ చేశారా, వారు మాకు అప్పగించాలంటూ కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు మరోవైపు వారు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నారాయణపూర్ లో కొనసాగుతా ఉంది. అయితే దాదాపుగా 13 మంది పైన కేసు నమోదు చేసిన నేపథ్యంలో మరొక చాలా రకాలైన ట్విస్టులు ఇందులో కనబడుతున్నాయి వైశాలి. అయితే ప్రధానంగా సర్పంచ్ కు సంబంధించి మరొక వార్డు సభ్యురాలకు సంబంధించినటువంటి ఆడియో ఇప్పుడు 99 టీవీ చేతిలో ఉంది. ఈ ఆడియోలో స్పష్టంగా కనబడుతోంది గ్రామానికి సంబంధించి గ్రామ సభ్యులు కావచ్చు, అంటే వార్డు మెంబర్లు కావచ్చు, అదేవిధంగా సర్పంచ్ విడిపోయారు. కొంతవరకు గ్రామం అనేటువంటిది ముంపుగా ప్రకటించాలనే అంశం పైనే ఈ యొక్క ఉద్రిక్త వాతావరణం కలెక్టర్ వరకు కంప్లైంట్ చేసే వరకు వెళ్ళింది అనేటువంటిది ఆడియో సారాంశం. ఇందులో నువ్వు ఎందుకు వెళ్ళావంటూ కూడా సర్పంచ్ ఆమె వార్డు సభ్యురాలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. దీంతో మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ కూడా వార్డు సభ్యులు. రైట్, థ్యాంక్ యూ రిషికేష్. సర్పంచ్ కి పరిష్కారం ఉంటే ప్రజలకు చెప్పుకోవాలి, వార్డు నెంబర్ చెప్పుకోవాలి, పరిష్కారం ఎట్లా అని చెప్పుకోవాలి. ఎస్సీ ఎస్టీ కింద పెడితే ఎవరి కోసం కనిపెడుతున్నాం, ఆయన ఏమైనా చిన్న పిల్లలు ఉన్నారు, మేమే చేసుకుంటే మాకే వాళ్ళు బాధ్యత. ఆయన వేసుకున్నాడు, ఇప్పుడు మేము కంటే మేము మందులు అవుతాం, మరి మా కోసం ఎవరు సర్పంచ్ భార్య అయితే భర్త పెత్తనమని ఒకటి ఇచ్చిదట లెటర్ కలెక్టర్ అమ్మకు. ఓకే, ఊరు గురించి అయితే మేము పెట్టకూడమా? ఊరు గురించి అందరు ఊరు గురించే మాట్లాడతారు. అందరూ ఒక దిక్కుంటే కొందరు ఒక దిక్కున్నారు కదా, దాని గురించి మాట్లాడేది. వాళ్ళేం మాట్లాడలేదు, తప్పుగేం మాట్లాడలేదు.